హార్మోజ్ జలసంధిలోనైతే ఒక పెద్ద ప్రమాదమే వచ్చింది భారతదేశానికి. మరి భారతదేశానికి చెందినటువంటి నౌక లేకపోతే వేరే దేశానికి చెందినటువంటి నౌక అనే విషయం కూడా తెలియలేదు. దాని మీద ఒక డ్రోన్ దాడి లేదంటే క్షిపణి దాడి జరిగినట్లుగా మన జాతీయ మీడియాలో వస్తుంది. దాంతోపాటు FSUI ఫార్వర్డ్ సిమెన్స్ యూనియన్ ఇండియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దాడి జరిగిన మాట వాస్తవమే, అది క్షిపణి దాడా ద్రోణి దాడా తెలియలేదు. ఇప్పటికే ఇటు ఒమను అటు ఇరాన్కి చెందినటువంటి IRGC అన్ని నౌకా సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఇప్పటికే నౌకలో ఉన్నటువంటి వారు SOS మెసేజ్ కూడా పంపించారని చెప్తున్నారు. అలాగే ఈ క్షిపణి దాడి వల్ల అందులో ఉన్నటువంటి లైఫ్ బోట్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంజిన్కి చాలా పెద్ద దాడి జరిగిందట ఇంజిన్ మీద. సో నౌక అక్కడికక్కడ ఆగిపోయింది. పైగా కొన్ని హోల్స్ పడ్డాయి. ఆ హోల్స్ వల్ల నీరు కూడా లోపలికి వచ్చేస్తుందంట. ఆ 24 మంది భారతీయులతో పాటు 2-3 విదేశాలకు చెందినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఈ నౌక భారతదేశానిదా లేదా విదేశాలకు చెందినటువంటి విషయాన్ని కూడా ఇంకా ధృవీకరించలేదు. దీని గురించి ఇరాన్ ఏం మాట్లాడలేదు. ఇరానే ఖచ్చితంగా ఈ దాడి అయితే చేసింది. ఎందుకంటే ఆ డ్రోను లేదా క్షిపణి అది ఇరాన్కి చెందినటువంటిది అని చెప్తున్నారు. కాకపోతే ఇది భారతదేశం జెండా లేదు దాని మీద. సిబ్బంది మాత్రం భారతీయులు ఉన్నారు.